రటన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ షేర్లు మంగళవారం ఇంట్రాడే సెషన్లో మళ్లీ ఉత్సాహాన్ని పొందాయి. వాటి షేర్లు 10% పెరగడం ద్వారా ఒక్కొక్కటి 58.25 వరకు చేరాయి. ప్రాముఖ్యంగా వాల్యూమ్లో భారీ పెరుగుదల కారణంగా ట్రేడింగ్లో ఉదయం 2:30 గంటల వరకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో మొత్తం 72.8 మిలియన్ల షేర్లు లావాదేవీ అయ్యాయి. ఇది స్టాక్ సగటు వారాంత వాల్యూమ్ 2.7 మిలియన్లతో పోలిస్తే 27 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. స్టాక్ గురించి ఉత్సాహం నెలకొన్నది కంపెనీ ప్రకటించిన తర్వాతే. రివోల్ట్ మోటార్స్ దీని ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ ఆగస్టులో బుకింగ్స్ మంచి డిమాండ్ పొందింది. ఇది ఆజాదీ ఫ్రమ్ పెట్రోల్ ప్రచారంతో వచ్చిన తర్వాత 20,000 వరకు ప్రయోజనాలను అందించింది. కంపెనీ ఇటీవల ఇచ్చిన ఫైలింగ్లో ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారాలనుకునే రైడర్స్ నుండి భారీ డిమాండ్ వచ్చిందని తెలిపింది. రివోల్ట్ మొత్తం A8 ఎలక్ట్రికల్ మోటార్స్ రేంజ్లో 0 ఇన్సూరెన్స్ ఫీజు, అదనపు సేవింగ్స్ కూడా అందిస్తోంది. రివోల్ట్ ఉత్పత్తి లైన్లో RV400, RV400 BRZ, RV1, RV1 Plus, RV Blazex ఉన్నాయి. అన్ని మోడల్స్ ఇండియన్ రైడర్స్ కోసం రూపొందించారు. కనెక్టెడ్ టెక్నాలజీ, స్మార్ట్ రైడింగ్ మోడ్స్, తక్కువ రన్నింగ్ ఖర్చుతో 200+ భారతీయ నగరాల్లో బ్రాండ్ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితి దేశవ్యాప్తంగా ఈవీ ద్విచక్ర వాహన విప్లవానికి నాయకత్వం సాధించే ఆశయాన్ని చూపిస్తోంది. రటన్ ఇండియా 2023 జనవరిలో రివోల్ట్ బ్రాండ్లో 100% వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత 100% లోకలైజేషన్ సాధించింది. ఫ్యాక్టరీ ఉత్పత్తి రెండింతలైంది. ప్రస్తుతం బ్రాండ్ 185 నగరాల్లో 211 స్టోర్లతో పాన్ ఇండియా ప్రెసెన్స్ కలిగింది. మరిన్ని అవుట్లెట్లు కూడా రాబోతున్నాయి. 50,000 ఎలక్ట్రిక్ బైక్లను విడుదల చేయడం ద్వారా రివోల్ట్ మైలురాయిని చేరుకుంది. FY25లో 12,322 యూనిట్లను విక్రయించింది. FY24కి పోలిస్తే 56% పెరుగుదల. ఈవీలకు మించి రటన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కొత్త యుగ వ్యాపారాల్లో నిమగ్నమైంది. ఈ-కామర్స్, ఫిన్టెక్, ఫ్యాషన్, డ్రోన్లు గత 5 సంవత్సరాలలో షేర్లు 900% పెరుగుదల. కంపెనీ షేర్లు మార్చిలో దీర్ఘకాలిక బేరిష్ ట్రెండ్ను ముగించాయి. తదుపరి సమయంలో 53% పెరుగుదల సాధించాయి. ఈ షేర్లు గడిచిన 5 సంవత్సరాలలో సుమారుగా 900% పెరిగాయి. అంటే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల రూపాయలుగా మారింది. ఆర్థికంగా కంపెనీ Q1 FY26లో నికర లాభం 502 కోట్లు సాధించింది. గత సంవత్సరం అదే క్వార్టర్లో 851 కోట్లు. ఆపరేషన్స్ నుండి రెవెన్యూ 2,313 కోట్లు. జూన్ 2024 క్వార్టర్లో 2,494 కోట్లు.